గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. నేను సునీత. ఇక డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్ లో మరోసారి భారీ వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉప్పల్, సికింద్రాబాద్, బేగంపేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, మాదాపూర్ తదితర ప్రాంతాలలో వర్షం కురుస్తోంది. నగరంలో చాలా ప్రాంతాల్లో ప్రధాన రోడ్లపై నీరు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం కారణంగా పలుచోట్ల నీళ్లు నిలవడంతో ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతోంది. ఇక ట్రాఫిక్ ని క్లియర్ చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు అష్ట కష్టాలు పడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. ఎస్ వినోద్, అటు భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ లో ట్రాఫిక్ తిప్పలు ఏర్పడినట్టు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? సునీత, గత 4 రోజుల నుంచి మనం చూస్తున్నాం హైదరాబాద్ అంతా కూడా భారీ వర్షంతో అతలాకుతలమవుతుంది. దాదాపు 4 రోజుల నుంచి కూడా భారీ వర్షం, అంటే మనం గత వారం నుంచి చూస్తుంటే హైదరాబాద్ వాతావరణం అంతా, నగరంలో వాతావరణం అంతా పొడిగానే ఉంది, మబ్బులు కూడా కమ్ముకుంటున్నాయి. కానీ గత 4 రోజుల నుంచి అయితే భారీ వర్షం అయితే పడుతూనే ఉంది. అయితే ముఖ్యంగా భారీ వర్షానికి వాతావరణ శాఖ కూడా ఇంకొక 3-4 రోజులు, రానున్న 3-4 రోజులు భారీ వర్షాలు ఉంటాయంటూ కూడా హెచ్చరించి, ఇదే క్రమంలో అన్ని చోట్ల ఇవాళ మనం నిన్నటి నుంచి చూస్తున్నాం. నిన్న సాయంత్రం కూడా భారీ వర్షం పడింది. అయితే ఇవాళ ఉదయం నుంచి కూడా నగరంలో ప్రతి చోట్ల కూడా ఉదయం దాదాపు ముసుగుతో స్టార్ట్ అయ్యి ఇప్పుడు ట్రాఫిక్ భారీగా వర్షం అయితే పడుతుంది. పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. వాహనదారులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. దాదాపు 3-4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అవసరమైతే తప్ప బయటకు రావద్దంటున్నారు అధికారులు. హైదరాబాద్ లో వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద ట్రాఫిక్, జిహెచ్ఎంసీ, హైడ్రా, వాటర్ బోర్డు అధికారులు ప్రత్యేకమైన సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రాజ్ భవన్, కేసీపీ జంక్షన్ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వాటర్ స్టోరేజ్, ఇంకుడు గుంతల్లో వాటర్ లాగిన సమస్య తగ్గి ట్రాఫిక్ కూడా క్లియర్ అవుతుంది అంటున్నారు. ఎందుకంటే మనము ఇవాళ అంటే వరుసగా చూస్తున్నాం 4 రోజుల నుంచి, కానీ ఇవాళ ఉదయం నుంచి అయితే సిటీలో మార్నింగ్ దాదాపు 6 గంటల ప్రాంతం నుంచి భారీ వర్షంతో నగరం అంతా భారీ వర్షంతో స్టార్ట్ అయిన. అయితే వాహనదారులు ఆఫీసులకు వెళ్లేటువంటి సమయం కాబట్టి దాదాపు 9 గంటలు ఇప్పుడు మనం ప్రస్తుతానికి అయితే చూస్తున్నాం. ఎక్కడ చూసినా కూడా ఇటు మాదాపూర్ నుంచి కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి జూబ్లీ చెక్ పోస్ట్ వరకు, ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా మెయిన్ జంక్షన్లు, అటు ప్రధాన జంక్షన్ లో ఉన్నటువంటి దాదాపు 100ల సంఖ్యలో వెహికల్స్ అన్ని వాహనదారులు ఎక్కడికక్కడ ఆగిపోయారు. మరోపక్క వీకెండ్ కావడంతో కూడా చాలా మంది ప్రయాణానికి సిద్ధమైన ఊర్లలోకి వెళ్లేవారు. మరొక పక్క ఏదైనా కార్యక్రమాల కోసం బయటకు వెళ్తున్న వారు కూడా, ఎందుకంటే ముందుగానే దాదాపు మనకు 3-4 రోజుల నుంచి కూడా ఇటు జిహెచ్ఎంసీ అధికారులు, వాతావరణ శాఖ కూడా అలర్ట్ చేసింది. ఎందుకంటే భారీ వర్షాల నేపథ్యంలో ఎవరు బయటకు వెళ్ళొద్దంటూ కూడా. కానీ ఇవాళ పొద్దున చూస్తుంటే వీకెండ్ కావడంతో దాదాపు ఊర్లలోకి వెళ్లేవారు, అలాగే ఆఫీసులకు వెళ్లే వాళ్ళు కూడా రోడ్లపైకి రావడంతో సిటీ మొత్తం భారీగా ట్రాఫిక్ సంబంధించింది. ఇక్కడ ప్రస్తుతానికి మాదాపూర్ వైపు చూస్తున్నట్టు అయితే మాదాపూర్ నుంచి జూబ్లీ చెక్ పోస్ట్ కు వెళ్లేటువంటి రూట్లు మొత్తం దాదాపు కిలోమీటర్ మేరకు పైగా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మరొక పక్క ఇటు హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కొండాపూర్ ఏరియాల్లో భారీ వర్షం అయితే ప్రస్తుతానికి ఇంకా కురుస్తూనే ఉంది. ఈ భారీ వర్షానికి కూడా వాహనదారులు ఎక్కడికక్కడ ఫ్లైఓవర్ల కింద కూడా నిలిచిపోయినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. చాలా మంది కూడా అంటే రోజులాగానే, అంటే రోజు ఉదయం చూస్తున్నట్టయితే మనకు 4 రోజుల నుంచి ఉదయం అంతా కూడా చిన్న చిన్న ముసురుతోనే ఉంది, కానీ ఇంత భారీగా వర్షం అయితే ఇప్పుడు పడలేదు. కానీ అదే గ్యాస్ తో ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్ లో ఏంది, సాయంత్రం ఉదయం అంతా కూడా వాతావరణం పొడిగా చల్లగా వండుకుంటూ సాయంత్రం 5 తర్వాతనే భారీ వర్షం చూస్తున్నాం రెగ్యులర్ గా. కానీ ఇవాళ మాత్రం ఊహించిన దానికంటే, అనుకోకుండా ఊహించిన దానికంటే, కానీ ఉదయం 6 గంటల నుంచే భారీగా వర్షం స్టార్ట్ అయింది. సో ముందుగానే బయటకు వెళ్ళిన వారు ఆల్రెడీ ఇప్పుడు బయటకు వస్తున్నారు, ఎక్కడికక్కడ కూడా ఆగిపోయారు. సో రానున్న 3-4 రోజులు కూడా ఇదే పరిస్థితి కూడా ఉంది. దాదాపు 2-3 రోజుల వరకు కూడా ప్రతి ఒక్కరు ఒక ప్రయాణంలో తప్పనిసరి అనుకుంటే రెయిన్ కోట్స్ కూడా ధరించాలి. ఇలాంటి అంటే మెయిన్ గా ట్రాఫిక్ జామ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు సహకరించాలి. వర్షం కురుస్తున్న సమయంలో మెట్రో స్టేషన్ల కింద వాహనాలు నిలిపోతుంటూ కూడా చెబుతున్నారు చాలా మంది. దాదాపు 100ల సంఖ్యలో వెహికల్స్ అన్ని కూడా మెట్రో ఫ్లైఓవర్ల కింద కూడా పార్కింగ్ చేయడం జరిగింది. మొత్తానికి
ఎందుకంటే వాటి వల్ల ట్రాఫిక్ పోలీసులు వర్షాల కారణంగా రోడ్లపైకి వెళ్లే వాహనదారులు ప్రమాదాలు జరగకుండా పలు జాగ్రత్తలు కూడా తీసుకోవాలంటున్నారు పోలీసులు. సో మొత్తానికి రానున్న 3-4 రోజులు కూడా భారీ వర్ష సూచన అయితే నగరానికి ఉంది. మొత్తానికి మనం గత 4 రోజులు చూస్తున్నాం. రానున్న 3-4 రోజుల వరకు అంటే దాదాపు ఆగస్టు 1 ఈ నెల ఆఖరి తేదీ వరకు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరోపక్క హైదరాబాద్ లో కూడా భారీ వర్ష సూచన ఉన్నట్టయితే మనకు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఇటు ఉప్పల్, సికింద్రాబాద్, బేగంపేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్, జూబ్లీ హిల్స్, మాదాపూర్ తదితర ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తుంది. దాదాపు ఉదయం 8 గంటల ప్రాంతాల్లో స్టార్ట్ అయిన ఈ వర్షం ఇంకా ఏకతాటిగా పడుతూనే ఉంది. నగరంలోని చాలా ప్రాంతాల్లో ప్రధాన రోడ్లపై, ప్రధాన జంక్షన్లపై ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయింది. ఇటు వెహికల్స్ కి కూడా ఇబ్బంది పడుతున్న వర్షం కారణంగా ట్రాఫిక్ జామ్ అయింది. గత 2-3 రోజులు కూడా పోలీసులు చెబుతూనే ఉన్నారు, అధికార యంత్రాంగం కూడా. దయచేసి వీలైతే ఇళ్లలో వర్క్ ఫ్రం హోమ్ కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. మరొక పక్క అత్యవసర పరిస్థితి బయటకు వెళ్ళకండి. ప్రయాణాలు ఉన్న వాళ్ళు కూడా పోస్ట్ పోన్ చేసుకున్నట్టు కూడా చెప్తున్నారు. కానీ యథావిధిగానే కొనసాగుతుంది. ఎందుకంటే ఇంత వర్షం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళ ఉదయం చిన్న ముసురు రెగ్యులర్ గా ప్రతిరోజు ఉన్నట్టుగానే వాతావరణం చల్లగా ఉంటుంది కదా, చిన్నగా ముసురు ఏమైనా ఉంటుందేమో అంటున్నారు. కానీ ఉదయమే భారీ వర్షంతో స్టార్ట్ అవుతుంది. అయితే కొన్ని రోజులుగా హైదరాబాద్ లో వరుణుడు ప్రకోపంతో ఉన్నట్టయితే కనిపిస్తుంది. తెలంగాణ జిల్లాలతో పాటు హైదరాబాద్ లో కూడా నాన్ స్టాప్ గా వర్షం పడుతూనే ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు శుక్రవారం, శనివారం కూడా వదులు ఇవాళ ఉదయం నుంచి కూడా కొనసాగుతున్న వర్షం రాత్రి వరకు కూడా పడేటట్టుగానే ఉంది. ఒకనొక సమయంలో 5 గంటలుగా నాన్ స్టాప్ వర్షం కురవడంతో హైదరాబాద్ ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారనేటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. సో మొత్తానికి సికింద్రాబాద్ ఇటు ప్రస్తుతానికి మనం చూస్తున్నట్టయితే సికింద్రాబాద్ లో కూడా ట్రాఫిక్ చూస్తున్నట్టయితే సికింద్రాబాద్ ఫ్లైఓవర్ నుంచి మొదలెడితే దాదాపు పంజాగుట్ట రోడ్లు అంటే సికింద్రాబాద్ నుంచి ప్యాట్నీ సెంటర్ వరకు 2 కిలోమీటర్లకు పైగా ఫ్లైఓవర్ల పైన ఫ్లైఓవర్ల కింద కూడా ట్రాఫిక్ భారీగా స్తంభించిపోయింది. చేతులెత్తేసే పరిస్థితి కూడా కనబడుతుంది. సో మొత్తానికి మనం వీటన్నిటి దృష్టిలో పెట్టుకుని దయచేసి ప్రజలు అప్రమత్తంగా ఉండండి. మాకు కూడా సహకరించండి. వీలైనంత వరకు ఇంట్లోనే ఉండండి, బయటికి వెళ్ళకూడదు. ఎందుకంటే బయటకు వెళ్తే ట్రాఫిక్ జామ్ లాంటి అవుతున్నాయి కాబట్టి, ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయి కాబట్టి అంటూ కూడా. సో ఏది ఏమైనా రానున్న 4 రోజులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్ష సూచన ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడికక్కడ ప్రజలను అప్రమత్తంగా చేయాలని ప్రతి జిల్లా కలెక్టర్లతో కూడా మాట్లాడడం జరిగింది. ఇటు హైదరాబాద్ లో కూడా ముఖ్యంగా నిన్న మనం విద్యుత్ కి సంబంధించింది కూడా చాలా ఏరియాలో విద్యుత్ కూడా అంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా పవర్ కట్ చేసినట్టు అంటే మరమ్మతులు జరిగిన సందర్భంలో పవర్ కట్ చేసినట్టు చూసాం. సో మొత్తానికి అలాంటి ప్రదేశాల్లో కూడా, ఎందుకంటే మరమ్మతులు జరిగే ప్రదేశాల్లో కూడా ప్రజలు బయటకు వెళ్ళకూడదు. మరమ్మతులు జరిగే భవనాల కింద కూడా వర్షం బాగా పడుతుంది కదా అని అక్కడ నిలిచినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో అవి ఏ క్షణాన్ని ఏమైతే తెలియదు కాబట్టి దయచేసి ఇళ్లలోనే ఉండడానికి